హలో ధను అన్న, ఈరోజు మా సీన్ అన్నకి మీ జిమ్ రమేష్ అన్నకి ఫైట్ తెలిసే కదా. ఈ ఫైటింగ్ లో ఎవరు గెలుస్తారో తెలుసా? ఖచ్చితంగా ఈ పందెంలో మా అన్న రమేష్ అన్న గెలుస్తాడు. పందెంలో మీ రమేష్ అన్నే గెలుస్తాడని మీకు నమ్మకం ఉంది కదా. దమ్ముంటే రమేష్ గెలుస్తాడని బెట్టి కట్టు. అబ్బచ్చా, అరే ఆ సీనుగాడు ఒక పుడింగు, వాడికో పిల్ల పుడింగు. మరి ఏంటి బెట్టు కట్టాలా? కడతాం. మా రమేష్ అన్న మీద బెట్టు కడతాం. సీనుగాడు రమేష్ అన్నపై ఎలా గెలుస్తాడో చూద్దాం. రేయ్ వచ్చాడు చూడు. ఏడ్రా మీ పోటుగాడు? ఈ ఊర్లో ఉన్నాడా లేక నాతో పెట్టుకుంటే ఈ మట్టిలో కలిసిపోతానని రాత్రికి రాత్రే పారిపోయాడా? ఇంకెక్కడన్నా వాడు ఈ పేరు చెప్పగానే పాస్ పోసుకుని పారిపోయింటాడన్నా. నీ ముందు వాడెంతన్నా బచ్చా. వాడు చేసిన ఏదో పనికి మనం షేమ్ అవ్వాల్సి వచ్చింది. వాడి గురించి కొత్తగా చెప్పేదేముందిరా, ఎప్పుడు ఉండేదేగా. అయినా సీనుగాడు నిన్న చెప్పాడు కదరా ఫైటింగ్ రానని. మీరు ఎందుకు వచ్చారు? మరి నువ్వెందుకు వచ్చావురా? ఆ సీనుగాడు మనసు మార్చుకొని వస్తాడేమో అని వచ్చా. మేము అలా అనుకునే వచ్చాంరా. ఎక్కడ్రా మీ హీరో? ఆ సీనుగాడు నాతోనే పందెం కట్టి నాతో గెలుస్తానని చెప్తాడా? మా అన్న నువ్వేమీ చేయలేవు, మా అన్నే గెలుస్తాడు. ఆ మణిగాడు ఏంట్రా అలా రెచ్చిపోతున్నాడు? సీనిగాడు చేసే ప్రతి ఏదో పనికి సపోర్ట్ చేస్తున్నాడు కదా, అందుకే రెచ్చిపోతున్నాడు. ఒరే బచ్చా, మీ సీనుగాడిని ఒకే దెబ్బకి పండు పెడతా. మా అన్న నువ్వు పండ పెడతావో నిన్ను మా అన్న పండ పెడతాడో చూద్దాం. అవునా? అయితే కళ్ళప్పగించి చూడు. ఈ రోజు ఆ సీనుగాడి బాడీలోని బోన్స్ అన్ని ఇరిగిపోయి ఎడ్డెక్కటం ఖాయం. చూద్దాం ఎవరు బెడెక్తారో. ఏమని నువ్వు ఆగరా. వాడి బడి చూసావా? నేను సంకలో పెట్టి మడిచి బ్లడ్ జ్యూస్ తీసినట్టు తీస్తాడు. గమనం రా. వద్దు సీనన్నా, 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 సీనన్నా. ఇప్పుడు చూడు. ఇప్పుడు జోడిగా రేయ్. అన్నా సారీ అన్నా. అన్నా నువ్వే పెద్ద ఫైటర్ అన్నా, నీతో నేను ఫైటింగ్ ఏంటన్నా? నీ గురించి ఊరంతా అందరికి తెలుసు కదన్నా. నీతో నేను ఫైటింగ్ ఏంటన్నా? అన్నా అన్న ప్లీజ్ అన్నా, అన్న వదిలే అన్న ప్లీజ్ అన్నా, అన్న ప్లీజ్ అన్నా, అన్న ప్లీజ్ అన్నా అని నేనంటానని మీరనుకుంటే సరిపోద్దా? నేననుకోవాలి, ఈ సీనుగాడు అనుకోవాలి. అయినా రమేష్, ఆ భాస్కర్ గాడు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే వాడిని 4 పీకే. దానికే మీరందరు ఇంత ప్లాన్ వేసి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఒరే జిమ్ము రమేష్, ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు 4 చిన్నపిల్లలను కొట్టి ఊర్లో పెద్ద హీరో అయిపోయావు. ఇప్పటికీ అదే పేరుతో బతుకుతున్నావు. అయినా ఒకే ఊర్లో 2 హీరోలు ఉండటం ఏంట్రా? నాకు నచ్చలే. అయినా భాస్కర్ గారు చాలా మంచి పని చేశాడ్రా. నిన్నెప్పటి నుంచో ఉరికించి వీధుల్లో కొట్టాలని నాకెప్పటి నుంచో కోరికుంది. అది ఇప్పటికి నెరవేరింది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నువ్వు విలన్, నేను హీరో.